అండి అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మస్తు మంచిగా ఉన్నాం. మీరు కూడా మంచిగా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాం. నేను తెలిసే కదా మీ లహరి. ముచ్చట ఏంటిదంటే మీకు తమ్నేల్ చూడంగానే అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ నాకు తెలిసి. ఏంటిదంటే అసలు నేనైతే మా ఊళ్ళే మా వాడకట్టుకు తప్ప వేరే వాడకట్టుకు కానీ మా ఊళ్ళే సగం మంది కూడా తెలియపోదును. అసొంటిది ఇప్పుడు ఏడికైనా కానీ అక్క నువ్వు వీడియోలు తీస్తావు కదా, అక్క మీరు వీడియోలు తీస్తారు కదా, మీరు ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ కదా, మస్తు చేస్తారు అక్క, వీడియోలు సూపర్ ఉంటాయి. మరి పొట్టోడైతే మస్తు మంచిగా చేస్తాడు, భలే కంటెంట్ తీసుకుంటారు అక్క మీరు అని చెప్పి అందరు అడుగుడే. ఎటు పోయినా కానీ ఫంక్షన్కి పోయినా, చుట్టాల ఇంటికి పోయినా, పెళ్ళిళ్ళకి పోయినా, ఎక్కడికి పోయినా కానీ అంతే ఎందుకు కనీసం బయటకు పోయినా కానీ ఎక్కడ కానీ ఆడతారు, రోడ్డు మీద అయినా కానీ సరే అక్క అక్క వీడియోలు తీస్తుంది, అక్క గాడి వీడియోలు తీస్తుంది అని చెప్పి వాళ్ళే గుసగుసలు పెట్టుకుంటారు. కొంతమంది ఏమో దగ్గరికి వచ్చి మంచిగా నువ్వు వీడియోలు తీస్తావు కదా అక్క, మీ పొట్టోడైతే సూపర్ చేస్తాడు అని చెప్పి మీ పొట్టోడిని తీసుకురాలేదా అని చెప్పి అడుగుతారు. కొందరేమో ఇక భయపడతారు, వాళ్ళే గుసగుస పెట్టుకుంటారు. అరే ఈ అక్క వీడియోలు తీస్తుంది, ఇలా పొట్టోడు సూపర్ చేస్తాడు అని చెప్పి అనుకుంటారు. వాళ్ళే గుసగుసలు పెట్టుకుంటారు, నవ్వుకుంటారు. కానీ నా దగ్గరికి రారు, అడగరు. నాకు కూడా మనకు కూడా అట్లనే ఉంటుంది. కానీ ఎవరికైనా కానీ కొంచెం సిగ్గుపడతాం, మొహమాట పడతాం కదా. నేను కూడా అంతకుముందు అట్లనే ఉంటుంటుంది. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటే నాకు కూడా నవ్వుతుంది. కానీ నేను పోయి మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారో అని నాకు అనిపిస్తుంది. వాళ్ళేమో దగ్గరికి వచ్చి మాట్లాడరు. ఇక కొంతమంది అయితేనేమో మంచిగా దగ్గరికి వచ్చి అక్క నువ్వు వీడియోలు తీస్తావు మస్తు తీస్తావు అని చెప్పి అంటారు. ఒక్కొక్కరు అయితే అక్క ఒక ఫోటో ఇస్తే ఏమవుతుంది అని చెప్పి ఫోటో కూడా తీసుకొని పోతారు. ఇక మన పొట్టోళ్ళు ఉంటేనైతే చెంపలన్నీ విండుకుంటా, అరే పొట్టోడా, అరే బుడ్డోడా నువ్వు ఎంత సూపర్ చెప్తావురా, మస్తు మంచిగా చెప్తావురా, డైలాగులు భలే చెప్తావురా, అమ్మ మీద అన్ని పంచులు వేసుకుంటా వేరే ఎత్తవరా అని చెప్పి అనుకుంటా మస్తు మంది అంటారు. ఇట్లా ఎక్కడికి పోయినా కానీ అందరు అడుగుతుర్రు. మాకైతే మస్తు సంబరం అనిపిస్తుంది అనుకో. అంతకుముందు ఎవ్వరికి తెలియకపోయేదాన్ని, ఇప్పుడు గింత మంచిగా అందరు దగ్గరికి వచ్చి ఆప్యాయత కొద్దీ అక్క నువ్వు అక్క 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 అని చెప్పి అందరు అడుగుతుంటే దగ్గరికి వచ్చి ఆ ఫీలింగ్ నిజంగా వేరే ఉంది. ఎక్కడికి పోయినా కానీ మొత్తం ఇక ఏడికి పోయినా కానీ ఇక ఖుషిగాని చూసినా నన్ను చూసినా కానీ ఎక్కడ పడితే అక్కడ మస్తు మంది అనుకో, 100లో ఒక 50% మంది ఖచ్చితంగా గుర్తుపడుతున్నారు. ఇక మమ్మల్ని మస్తు అయితే మస్తు గమ్మత్ అనిపిస్తుంది. ఎందుకంటే అంతకుముందు అసలు మనం ఓడో తెలియదు, ఏం కథ తెలియదు. వాళ్ళు మన దగ్గరికి వచ్చి అక్క నువ్వు మంచిగా చేస్తావు వీడియోలు అని అంత ఆప్యాయంగా పిలిచేసరికి అసలు ఏం మాట్లాడాలో అర్థం కాదు. నాకు కూడా కొద్దిగా సిగ్గు అయితే ఏం మాట్లాడాలి అసలు అర్థమే కాదు. ఇక కొందరు మంచిగా మాట్లాడితే ఒక 2 నిమిషాలు అట్లా మాట్లాడతాం. కానీ ఇక మన పొట్టోని కూడా మస్తు మంది గుర్తుపడతారట. వాడు కూడా చెప్తాడు ఈ నూరు, అరే పొట్టోడా మొన్న నువ్వు ఈడు పోషమ్మ దగ్గర ఆడుకుంటున్నట, బస్సులో పోయేట ఆయన చూసి బాయ్ అని చెప్పిండట. అట్లనే మస్తు మంది ఆడుకోగా ఇప్పుడు మా ఇల్లు రోడ్డుకుంటుంది అన్నట్టు వట్టెంలా, ఇటు కొండగట్టు రూటు ఇటు పెండ్లాడు రూటు, మెయిన్ రూట్కు ఉంటుంది మాది. ఇటు నుంచి కొండగట్టుకోయే భక్తులైనా కొండగట్టు నుంచి ఇటు వచ్చేటోళ్ళు అయినా కానీ ఎవరైనా కానీ బండ్ల మీద అటు ఇటు పోగా చూస్తారు. చూసి అరే ఇల్లు వీడియోలు తీసుకోరా అని గుర్తుపట్టి ఒక్కొక్కరు అయితే కార్ అయినా బండి అయినా కానీ ఆపి వచ్చి మీ పొట్టోళ్ళు లేడా అక్క మీరు మంచిగా చేస్తారు వీడియోలు అంటే అవును ఉన్నాడు అని చెప్తే ఆయన రమ్మని ఇగో ఖుషిగాని పొట్టోని ఫోటో దించుకొని మరీ పోతారు. మమ్మీ మొన్న నేను అమ్మమ్మతో శివుని కొడుకుపోయినాక అక్కడ అందరు ఫోటోలు దించుకొని పోతారు. ఇక్కడ కూడా ఆగుతారు, ఆగి మరి మీ పొట్టోళ్ళు లేడని అడిగి ఫోటో దించుకొని పోతారు. ఇంకా మొన్న అప్పలు చేస్తే తినుకుంటా బయటకు నలుగురు ముగ్గురు సామిలు గుర్తుపట్టిర్రే, నువ్వు వీడియో తీస్తావు అన్నది అన్నారా, మెచ్చుకున్నారా? ఇంకేమంటారు? కనబడంగానే ఖుషి మోడల్ అంటారు. యూట్యూబ్ స్టార్ పొట్టడా, అరే పొట్టడా ఖుషి మోడల్ ఇట్రారా, ఏంద్ర నువ్వు వీడియోలు చూస్తేనేమో పెద్దగా ఉంటావు, నిజంగానేమో గింతంత చిన్నగా ఉన్నావు, అందులోనేమో బాగా హుషారు మాట్లాడుతావు, ఈయనేమో సైలెంట్గా ఉంటున్నావు. ఏంద్రా మీ అమ్మ చెప్తావే డైలాగులు, మీ అమ్మ ఓకే మాట్లాడు అంటే మాట్లాడతావు లేకపోతే మాట్లాడవా అని చెప్పి ఇట్లా మస్తు మంది అంటారు. వీడియోలో బాగా పెద్దగా కనబడతాడట, వీడు పెద్దగా ఉంటాడు కావచ్చు పిల్లగాడు అని అనుకుంటారు.